చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది ఎన్నో మాట? 7వ మాట కదా. 7వ దినాన ఏం చేశాడు ఆయన? 6వ దినాన సృష్టి పూర్తి చేశాడు. 7వ దినాన ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? 7వ మాటతో తండ్రి చేతిలో ఆత్మను విశ్రాంతి కోసం తండ్రి చేతిలో పెట్టేశాడు. ఆయన విశ్రాంతి తీసేసుకుంటాడు. ఇక ఆత్మను తండ్రి చేతిలో పెట్టడమే నిత్య విశ్రాంతి. ఏ వ్యక్తి అయినా ఇది గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు మనకు చెప్పింది మాదిరి. చివరి టైంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను చెప్తున్నాను అని చెప్పేసి కనుక మనం కన్ను మూస్తే యేసు ప్రభువు అప్పగించిన ఆత్మ తిరిగి మళ్ళా యేసు ప్రభువులోకి వచ్చి తిరిగి లేపింది. అలా మన కూడా లేపుతుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా తిరిగి లేస్తాం. యేసు ప్రభు అలా అప్పచెప్పినందువల్ల ఆయన లేచాడు. మనం కూడా చనిపోయేటప్పుడు మన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాలి. అది మనకు నేర్పుతున్నది. యేసు ప్రభు మనకు నేర్పేది అదే. అందుకని ప్రియమైన వారలారా, ఈ రోజున ఎప్పుడొకప్పుడు మనం చనిపోతాం. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే నిద్రించిన వారు ఏమవుతారో మిగతా వాళ్ళకి నిరీక్షణ లేదు, మనకుందే. ఏంటి మనకున్న నిరీక్షణ? యేసు చనిపోయి తిరిగి లేచాడు. అదే ప్రకారం యేసునందున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. అంటే యేసునందుకు మనం ఉంటే నిద్రించినా తిరిగి లేస్తాం. మనకు కూడా పునరుత్థానం ఉంది. ఒక వాక్యం చూద్దాం. రోమా 8:11. మృతులలో నుండి ఇప్పుడు చూడండి, యేసుని ఎవరు లేపారు? దేవుడు లేపాడు. ఆయన యొక్క ఆత్మ మీలో నివసిస్తే చావుకు లోనైన మీ శరీరములను కూడా దేవునికి స్తోత్రం. ఆత్మ ద్వారా మనల్ని కూడా జీవింపచేస్తాడు. మనం జీవిస్తాం. యూదుల స్త్రీలకి ఒక అలవాటు ఉందంట. యూదా స్త్రీలు ఉంటారే, చంటి పిల్లల తల్లులు. ఆ పిల్లలని పడుకోబెట్టేటప్పుడు అంట నేర్పుతారట ఈ ప్రార్థన. ఏమని? నాయన పడుకునేటప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి నిద్రపో. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు ఆత్మ ఎవరి చేతిలో ఉంటుందన్నమాట? రేపు క్షేమంగా లేస్తావు. నువ్వు ఏ చెడ్డ కళ రాదు, గలిబిలి ఉండదు, ఆందోళనతో నిద్రలేచే పని ఉండదు. ఆ ఆత్మ ఆయన దగ్గర పెట్టుకుంటాడు కదా. ఉదయం అయ్యేసరికి మళ్ళా నీకు ఇచ్చి చక్కగా నిద్రలేచేలాగా చేస్తాడు. అందుకని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను అని చెప్పి నిద్రపో అని చెప్పేవాళ్ళట. వాళ్ళు అదే ప్రార్థన చేసుకునేవాళ్ళట. మనం కూడా ఇదే ప్రకారంగా మనం కూడా చెబితే మనం క్షేమంగా ఉంటాం. మనం కూడా ఆయన జీవించిన రీతిగా జీవిస్తాం. ఆయన మరణించి తిరిగి లేచినట్టు మనం కూడా లేస్తాం. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఇప్పుడున్నాడు. మనం కూడా ఒక రోజున మనల్ని లేపిన తర్వాత ఆయన కుడి పార్శ్వమున మనల్ని కూడా ఉంచుతాడు. అది క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప నిరీక్షణ. అందుకని ఈ 7 మాటల్లో అంతరార్థం ఏంటంటే, మనం కూడా ఏం చేయాలి? మనకి కీడు చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నెంబర్ 1. అలాగే నేను పాపిని అని ఒప్పుకుని ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఆయన రాజ్యంలో ఉండటానికి ప్రార్థన చేయాలి. నెంబర్ 2, దొంగలాగా. నెంబర్ 3, ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనకు కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. తల్లిని తండ్రిని గౌరవించాలి యేసుప్రభులాగా. ఎందుకని యేసుప్రభు అలా గౌరవించాడని చెప్పడానికి నేను ముందుకు వస్తున్నానంటే, యేసుప్రభు ఇప్పుడు ఉన్నది ఎక్కడ? సిలువలో. అవునా? అక్కడ 4 స్త్రీలు, ఒక పురుషుడు ఉన్నాడు సిలువ దగ్గర. మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఈ యొక్క శిష్యులందరూ పారిపోయారు. ఒక్క శిష్యుడు ఉన్నాడు, యోహాను. మిగతా స్త్రీలు 4. ఆ 4 స్త్రీలు, ఒక పురుషుడు ఉన్నాడు. 4:1. ఇక్కడ చర్చిలో కూడా అట్టాగే ఉన్నాం కదా.
స్త్రీల శాతం ఎక్కువే ఉంటుంది ఎప్పుడైనా. ప్రార్థన కూటాలు మగవాళ్ళు పెడతారు కానీ దాన్ని అలంకరించేవాళ్ళు ఎవరు? స్త్రీలే. స్త్రీ ద్వారా పాప ప్రవేశం వచ్చింది కానీ రక్షణ కూడా స్త్రీ నుంచే రావటం దేవుడి సంకల్పం. దేవునికి స్తోత్రం. అది స్త్రీ పాత్ర చిన్నది కాదు. స్త్రీ మొట్టమొదటి సువార్థికురాలు ఎవరో తెలుసా? సువార్థికుడు మగవాడా ఆడవాళ్ళ? ఎవరామె? ఏమంటాడంటే మగ్దలైన మరియతో, నువ్వు వెళ్ళి నా సహోదరులతో నేను లేచి ఉన్నానని చెప్పు అన్నాడు. అదే సువార్త. యేసు తిరిగి లేచాడు అని ప్రకటించింది ఆమె వెళ్ళి. సువార్త కదా. మొట్టమొదట ఆమె ఆయన ఎన్నుకున్న సువార్థికుల్లో స్త్రీవార్థికురాలు మగ్దలైన మరియ. అందుకని స్త్రీనే సువార్థికురాలిగా ఆయన పిలిచాడు. ఒక ధన్యత కదా స్త్రీలకి. అలాంటి ధన్యత లభించింది. అలాగే నేను ఇందాకేం చెప్పాను, దేవాలయపు తెర చిరిగిపోయింది, పెద్ద భూకంపం వచ్చింది, కొండలు బండలు బద్దలైపోయినాయి. ఇంతలో వాళ్ళు చచ్చిపోయారా లేదా? చచ్చిపోకపోతే సిలువలో ఉన్న వాళ్ళని దింపేయించు, చచ్చిపోతే దింపేయించు, చచ్చిపోకపోతే కాళ్ళు ఎరగొట్టించు, రేపొద్దున మేము పస్కా పండుగ చేసుకోవాలి. సిలువలో వాళ్ళట వేలాడుతుంటే మేము మైల్లో పండుగ చేసినట్టు అవుద్ది అన్నారు వెళ్ళి. ఎవరి దగ్గర? పిలాతు దగ్గర. యూదులు ఆయన్ని సిలువ వేసిన తర్వాత కూడా కక్ష తీరలా. పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? ఆయన కనుక ఇంకా వాళ్ళు అట్లాగే సిలువలో ఉంటే మేము పండగ చేసుకోవాలంటే మేము మైల్లో చేసినట్లు అవుద్ది పండగ, కాబట్టి ఆ దేహాలు అందరూ ఉంటాకి వెళ్ళలేదు, దింపేయి అని అన్నారు. అప్పుడు పిలాతు 4 సైనికుల్ని ఇచ్చాడు. ఒక శతాధిపతిని 3 సైనికుల్ని ఇచ్చాడు. వెళ్ళి వాళ్ళు చనిపోయి ఉంటే సరే, చనిపోకపోతే కాళ్ళు ఎరగొట్టి కింద పడేయండి, కాళ్ళు ఎరగొట్టి కింద పడేస్తే వెళ్ళలేరుగా, పడేయండి, వెళ్ళండి అన్నాడు. చూశారు 3. ఇంకా సరిగ్గా 3 అయింది టైం. చూశారు, ఆ 2 మెదులుతున్నారు, అటోడు ఇటోడు మెదులుతున్నారు. సిలువ వేయబడ్డ వాళ్ళు వెంటనే చావరు. ఎందుకని పోదు? వాళ్ళకి గుండె మీద దెబ్బ తగలదు, కిడ్నీలకి దెబ్బ తగలదు, లివర్కి దెబ్బ తగలదు, మెదడుకి దెబ్బ తగలదు, దేహమంతా దెబ్బలు తగులుతాయి. అందుకని వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రమాదకరమైన దెబ్బలు ముఖ్యమైన పార్ట్లకి తగలలేదు కాబట్టి చావరు. మరి సిలువ వేసిన ఉద్దేశం ఏంటి? చచ్చేదాకా వేలాడాలి. చచ్చేదాకా వేలాడుతూ ఒకటైతే వాళ్ళు దారిపోయేవాళ్ళు వీళ్ళని చూసి ఈ దుర్మార్గులు ఎంత పాపం చేశారో అందుకే ఇట్లాంటి శిక్ష వచ్చింది అని తిట్టుకుంటూ పోవాలి. 2, వీళ్ళు చేతులు కాళ్ళు సిలువలో బిగుసుంటాయి కాబట్టి వీళ్ళకి కారే రక్తం కోసం రాబందులు వాళ్ళ మీద వాలి బాడీని పీక్కు తినాలి. ఎంత నరకంగా ఉంటుందో చూడండి. తోలటానికి చేతులు లేవు, చేతులు సిలువలో బిగిసిపోయినాయి. ఆ మాంసాన్ని పట్టుకుని పీకుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? అంత నరకం పడాలి, చచ్చేదాకా ఆ నరకం అనుభవించాలి. అందుకనే ఆ ఒక్క రోజులో చచ్చే అవకాశం లేదు కాబట్టి వీళ్ళిద్దరు మెదులుతున్నారు. యేసు ప్రభు ఇందాక మనం 7వ మాట ఏం చెప్పాం? తండ్రి నీ చేతికి నా ఆత్మను ఆయన అప్పగించేశాడు. ఇక్కడ అప్పగించేసేసరికి ఇక్కడ విషయం ఏంటంటే, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, ఇది నా తండ్రి వలన నేను పొంది ఉన్నాను. అంటే ప్రాణం ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఆయన ప్రాణాన్ని చంపింది ఎవరు? రాజభటుల, పిలాత, హేరోద, శాస్త్రుల, పరిసయ్యుల, సద్దుకయ్యుల, యూదుల? ఎవరు కాదు. ఆయనే తన ఆత్మను తండ్రి చేతికి ఇచ్చేసి చనిపోయాడు. స్వచ్ఛంద మరణం. దీన్ని ఏమంటారంటే స్వచ్ఛంద మరణం. తనకు తానే ప్రాణం పెట్టేశాడు. వీళ్ళకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి మెదులుతున్నారు. అయినా వీళ్ళకి కొరడా దెబ్బలు ఏం పడలేదులే, సిలువేగా వేసింది. ఈయన్ని కొరడాలతో హింసించారు. వీళ్ళిద్దరూ మెదులుతున్నారు.
వాడి కాళ్ళు వీడి కాళ్ళు మోకాళ్ళ కాడికి విరగొట్టి కింద పడేశారు. యేసు మెదలటల్లా. అప్పుడు శతాధిపతితో ఒక సైనికుడు అన్నాడు, యేసు మెదలటలేదు అని. సరే రుజువుపరుచుకుందాం అని అన్నాడు. ఒక ఈటె పట్టుకుని డొక్కలో గట్టిగా ఒక పోటు పొడిచాడు. ఆ పొడిచిన పోటు ఇక్కడి నుంచి గుండెల్లోకి దూరిపోయింది. గుండెల్లో నుంచి నల్లగా కమిలిపోయిన నల్లటి రక్తము నీరు బయటకు వచ్చింది. అంటే అప్పటికే రక్తం ఎర్రగా లేదు, నల్లగా ఉందంటే అప్పటికే చెప్పండి చనిపోయాడు. పిలాతు అన్నాడు, ఏమి యేసు ఇంతలోనే చనిపోయినా అన్నాడు. కారణం ఆయనే తన ప్రాణాన్ని పెట్టేశాడు కాబట్టి ఆయన చనిపోయాడు, రుజువైపోయింది. ఇవాళ ముస్లిమ్స్ అన్నట్టుగా ఆయన ఏదో కోమాలోకి వెళ్ళిపోలేదు. అక్కడ పెట్టిన తర్వాత యోగాలో ఉండి 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడ యోగా చేయలేదు. మళ్ళా తిరిగి సజీవుడై సమాధి ఎవరో దొరిలిస్తే ఆయన బయటికి రాను లేదు. అది జరిగిందంతా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. అదే జరిగింది అక్కడ. ఆయన చనిపోయాడు. పెద్ద భూకంపం వచ్చింది. నీతిమంతుల ఆత్మలు చనిపోయిన వారు కొంతమంది లేచారు పైకి. అది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కనపడుద్ది మీకు. అది ఖచ్చితంగా పస్కాను సిద్ధపరిచే రోజు. ఆ రోజు జరిగినటువంటి పరిణామం అది. మళ్ళా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తే పునరుత్థానం రోజున ఇక్కడి నుంచి ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం. ఇక్కడి నుంచి ఆయన పునరుత్థానం మరొక మంచి అమూల్యమైన గొప్ప ఘట్టం అది. ఆ బిట్టు ఇంకోసారి చెప్పుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు, స్తోత్రం.